యూపీఐ లావాదేవీలు ఉచితం కావు. భవిష్యత్తులో నెలవారీ సబ్స్క్రిప్షన్. ఆర్బీఐ ఆలోచన. మన దేశంలో రోజూ కోట్లాది మంది యూపీ వాడుతున్నారు. కానీ ఊహించండి, ఇదంతా ఉచితం కాకుండా నెలకు ఛార్జీలు వసూలు చేస్తే డిజిటల్ చెల్లింపులకు బ్రేక్ పడుతుందా? జనాలపై దాని ప్రభావం ఏంటి? యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది మనకు కేవలం మొబైల్ ద్వారా సెకన్లలో నగదు ట్రాన్స్ఫర్ చేసే సౌలభ్యం కల్పిస్తుంది. 2023 వరకు రోజుకు సగటున 40 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారానే జరిగాయి. ఒకవేళ యూపీఐ పై నెలవారీ సబ్స్క్రిప్షన్ వస్తే సాధారణ వినియోగదారులపై ప్రభావం. రోజుకి 10-20 లావాదేవీలు చేసే వాళ్లకి ఇది భారంగా మారుతుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులు, పేదవర్గాలు వాడకం తగ్గిస్తారు. వెనక్కి వెళ్లే దిశలో క్యాష్ ట్రాన్సాక్షన్ల వైపు మళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఇది దేశంలో డిజిటల్ ఇండియా లక్ష్యానికి దెబ్బతీయొచ్చు. చిన్న వ్యాపారుల పరిస్థితి. వాళ్లు తమ ఖర్చులను కస్టమర్లపైకి మళ్లిస్తారు. అంటే టిఫిన్ 40 రూపాయలు కాదు, 45 రూపాయలు అవుతుంది. ఇంకొంతమంది చెబుతారు, బ్రహ్మాండంగా వాడుతున్నారు, కనీసం కొంత ఛార్జ్ వసూలు చేయొచ్చుగా. ఓకే, బ్యాంకులకి ఇది ఆదాయ మార్గం అవుతుంది. కానీ అది మిడిల్ క్లాస్, పేదలపై భారం అయిపోకూడదు. యూపీఐ వాడకం వల్ల భారతదేశం డిజిటల్ రూట్లో దూసుకెళ్తోంది. కానీ ఛార్జీలు పెడితే మనం మళ్లీ 10 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతాం. మెగాఫోన్, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. యూపీఐ పై ఛార్జ్ ఉండాలా లేక ఉచితంగా ఉండాలా? బొటని వేలు పైకి చూపే గుర్తు. ఈ వీడియో ఉపయోగపడిందని భావిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అలాంటి విశ్లేషణలు కోసం సబ్స్క్రైబ్ చేయండి.